బగ బగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండా ఇజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు
మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపిడుగై అడుగులు వేశాడు అసలాట నేడే మొదలంటున్నాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా పేదవాడికి కొడుగుడ్డ అందించిన ఇంటి బిడ్డ సాక్షి రాహుల్ గాంధీతో కొడదాం దోస్తే 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి 7 ఏళ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడమ్మైంది అందుకే ఇటు కదిలొచ్చాడు అండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మన మబ్బులన్నీ చీల్చగా వచ్చాడు రాజకీయ మందురాటు దేలే బంధుకై బయలుదేరే తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై వీరశంఖం ఊదే 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాగాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై
బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ఓ ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట వేలాది గుండెల్లో కొలువైండంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుంటే అన్నా రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ఓ ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా పేదవాడికి కొడు గుడ్డ అందించిన ఇంటి బిడ్డ ఇందిరమ్మ ఇల్లే సాక్షి రాహుల్ గాంధీతో కొడదాం దోస్తే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడమ్మైంది అందుకే ఇటు కదిలొచ్చాడు అండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మన మబ్బులన్నీ చీల్చగా వచ్చాడు రాజకీయ మందురాటు దేలే బంధుకై బయలుదేరే తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై వీరశ
జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 తరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెసు జెండా ఎగిరేసి మొట్టమొదటిసారిగా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నరేందర్ అన్న గారి మొట్టమొదటి కార్యక్రమం ఆర్మూర్లోనే మనందరి సమక్షంలోనే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క భారీ స్వాగతం పలికిన యువకులకందరికీ, కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పార్లమెంట్ అభ్యర్థి జీవన్ గెలిస్తే మనకి బూస్టింగ్ ఉంటుంది అనుకున్నాం. దురదృష్టవశాత్తు జీవన్ ఓడిపోవడం జరిగింది. కానీ నరేందర్ అన్న తప్పకుండా గెలుస్తున్నాడు. మనమందరం కూడా ఈ 18 రోజులు కష్టపడి 27వ నాడు జరిగే ఎమ్మెల్సీ ఓటింగ్ లో మొదటి ఓటు నరేందర్ అన్నకి చేతి గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఈ యొక్క స్వాగత కార్యక్రమంలో పాల్గొన్న యువకులందరికీ, ముఖ్యంగా ఆర్మూర్ పట్టణ నియోజకవర్గ యూత్ అధ్యక్షులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్! రేవంత్ అన్న నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, నరేందర్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్! మరి ఆర్మూర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి, ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్, విఎన్ అంటే వినయ్ అన్న, విఎన్ అంటే వి నరేందర్ రెడ్డి, విఎన్ అంటే వినయ్ అన్న. అందుకే కావచ్చు అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మరి వినయ్ అన్న ఆధ్వర్యంలో ఈ వి నరేందర్ కలవడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో, ఒక మేధావి వర్గం నుంచి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి మరి నా పేరును వారు ప్రపోజ్ చేసి ఉన్నందులకి ఏఐసిసి పెద్దలకి, టీపీసీసీ పెద్దలకి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి అండ్ అన్ని 4 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్, 4 ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆర్మూరు పట్టభద్రులందరూ కూడా గమనించి ఉండాలి. గత ఏడాదిలో ఈ రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మరి చక్కటి జాబ్స్ రిక్రూట్మెంట్స్ ఇంతవరకు గతంలో ఏ ప్రభుత్వం చేయలేనంత విధంగా
55,000 ఉద్యోగాలు అందించడం జరిగింది. అతి తక్కువ కాలంలో మరి ఇన్ని ఉద్యోగాలు గతంలో మనం ఎన్నడూ కూడా చూడలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాలు దండిగా వస్తాయని అనుకున్న వారికి 10 సంవత్సరాలు నిరాశనే మిగిలింది. కానీ అనతి కాలంలోనే మరి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చేసి మన రేవంత్ రెడ్డి అన్న అందరి మనసును చూరుకున్నారు. అంతేకాదు ఇవాళ యూనివర్సిటీలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. శాతవాహన యూనివర్సిటీలో నిన్నగాక మొన్న గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని శాంక్షన్ చేసి ఉన్నారు. అలాగే తెలంగాణ యూనివర్సిటీలో కూడా కొత్త కోర్సులకు వారు శాంక్షన్ చేసి ఉన్నారు. మరి ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు చాలా చక్కగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఒక జాబ్ క్యాలెండర్ ని గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఒక జాబ్ క్యాలెండర్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మరి నేను ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఉండి ఇంకా లక్షల ఉద్యోగాలు రాబోయే 2 సంవత్సరాల్లో వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. మన యూనివర్సిటీ అయిన తెలంగాణ యూనివర్సిటీని ఉస్మానియా యూనివర్సిటీకి ధీటుగా ఖచ్చితంగా మరి అక్కడ ఫుల్ టైం ఎంప్లాయీస్, మరి రెగ్యులర్ ప్రొఫెసర్స్, తర్వాత కొత్త కోర్సులు, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, టెక్నికల్ కోర్సెస్ ఇంక్రీజ్ చేసే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఆర్మూర్లో ఖచ్చితంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాల వీటి పునరుద్ధరణకై కూడా మరి ప్రభుత్వ విద్యా సంస్థల మనుగడకై కూడా ఖచ్చితంగా నేను కృషి చేస్తానని, అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకు కావాల్సింది చదువుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఉన్న లైబ్రరీస్ కావాలి. ఖచ్చితంగా మన దగ్గర ఉన్న లైబ్రరీస్ ని సెంట్రల్ లైబ్రరీస్ కి ధీటుగా 24 hours వైఫై కనెక్షన్ ఇస్తే చేస్తూ ఖచ్చితంగా బాలులకు బాలికలకు వేరువేరుగా చదువుకునే ఫెసిలిటీస్ కల్పిస్తూ, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్లో మరి రాబోయే నోటిఫికేషన్లకు ప్రిపరేషన్ కావడానికి ఖచ్చితంగా మరి 12 నెలల పాటుగా వారికి ఒక రెగ్యులర్ ఎంప్లాయీస్ ని, రెగ్యులర్ ట్రైనర్స్ ని అందించే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుకుంటూ, ఖచ్చితంగా ఉత్తర తెలంగాణని ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడంలో, అలాగే మరి నిరుద్యోగులకు అండగా ఉండడం విషయంలో కావచ్చు, అట్లాగే గెస్ట్ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యాలు స్కాలర్షిప్ లాక ఇబ్బంది పడుతున్న వారి గురించి కావచ్చు, మరి వారందరికీ నేను అండగా ఉంటానని చెప్పేసి కోరుకుంటూ, ఈ రోజు మరి నా అభ్యర్థిత్వం ప్రకటించిన ఫస్ట్ మీటింగ్ ఆర్మూర్లో ఇంత భారీ ర్యాలీతో మరి ఇక్కడ వినయన్న ఆధ్వర్యంలో మరి పట్టభద్రులు అందరూ కలిసి రావడం నిజానికి చాలా నేను అదృష్టంగా ఫీల్ అవుతూ, ఖచ్చితంగా 27 ఫిబ్రవరిన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊటుకూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత వేసి ఖచ్చితంగా కాంగ్రెస్ యొక్క జైత్ర యాత్ర ఈ ఎమ్మెల్సీ ద్వారా కొనసాగుతుంది అని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. లోకల్ బాడీ ఎన్నికలు కూడా వెంటనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడే విధంగా ఈ ఆర్మూర్లో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ విజయం. అల్ఫోర్స్ రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలు అల్ఫోర్సే నంబర్ 1. మరి ఇప్పటి నుంచి మనం చూపిద్దాం, ఎన్నిక ఏదైనా విజయం మాత్రం కాంగ్రెస్ దే అని మనం నిరూపిస్తూ రేవంత్ రెడ్డిలకు మంచి బహుమతి ఎమ్మెల్సీ విజయం ద్వారా అందిస్తామని కోరుకుంటూ, ఈ రోజు ఇక్కడికి వచ్చేసి మరి నాకు మద్దతు పలికిన పట్టభద్రులందరికీ, కాంగ్రెస్ శ్రేణులు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, తర్వాత వివిధ మండల ప్రెసిడెంట్స్, వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, మరి ముఖ్యంగా విజయన్న గారికి, అలాగే మా ఆల్ఫోర్స్ ఎంప్లాయీస్, ప్రిన్సిపల్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో నుంచి కూడా మాకు ఇక్కడ పాత్రికేయులు అన్ని రంగాల్లో సపోర్ట్ అందిస్తున్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువకులకందరికీ అదే రకంగా నాతో పాటు పాలు పంచుకున్న పట్టణ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ గారికి, అదే రకంగా మారా చంద్రమోహన్ అన్న గారికి, మిగతా నాయకులకి, వైస్ చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ పట్టభద్రుల సమ్మేళనం, భారీ బైక్ ర్యాలీ మరి వినయన్ ఆధ్వర్యంలో చాలా అట్టహాసంగా జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ మరి బీఫామ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల మధ్య చాలా సంభవంగా మరి వాళ్ళ మొట్టమొదటి మీటింగ్ నా జీవితంలోనే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇక్కడ ఆర్మూర్లో జర్నీ కొనసాగించడం మరి నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. వినయన్న అంటే విఎన్ అంటే వి నరేందర్, ఈ రకంగా మరి మా యొక్క జోడీ అద్భుతంగా ఉంది అని నేను భావిస్తూ మంచి మనసుతో అన్న ఈరోజు మరి ఇక్కడ అందరి కాంగ్రెస్ శ్రేణులతో మరి వాళ్ళ స్వాగతం పలకడం, ఇక్కడ పట్టభద్రుల సమ్మేళనం అద్భుతంగా జరగడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి అనకు ఈ యొక్క గెలుపు గిఫ్ట్ కావాలి. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మరి ఘన విజయం సాధించడానికి ఇది ఒక సెమీఫైనల్ లాంటిదిగా భావిస్తూ
ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తామని ఇప్పటికే సుమారుగా ఓన్లీ మా టీం 1,50,000 ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. మొత్తం 3,41,000 ఎన్రోల్మెంట్ జరిగితే అందులో మా టీం సభ్యులు 1,50,000 ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే మరి గత 5 నెలల నుంచి మరి 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ తిరుగుతున్నాను. ఇప్పటికే సుమారుగా 3 సార్లు నేను ప్రతి కాన్స్టిట్యూన్స్ ప్రతి మండలం తిరిగి ఉన్నాను. జనరల్లీ నా జీవితంలో కూడా చదువుకునే అప్పుడు పరీక్షల ముందు నేను బాగా పరీక్షలు 10 నెలలకు చదువుతాను. పరీక్షలు లేపనంగా నేను ఆరాంగా ఉంటాను, రిలాక్స్గా ఉంటాను. ఇవాళ ఎన్నికలు కూడా అదే 4 నెలలు కష్టపడ్డాను. ఇప్పుడు చాలా మరి రిలాక్స్డ్గా నేను కొనసాగించవచ్చు. మిగతా సభ్యులందరూ ఇప్పుడే కళ్ళు తెరుచున్నారు. మరి నేను మాత్రం చాలా అడ్వాన్స్గా ఉన్నాను. పట్టభద్రులకు ఎన్నో మీటింగ్స్ గతంలో నేను ఏర్పాటు చేస్తున్నాను. మరి ముఖ్యంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మరి చాలా చక్కగా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ రూపకల్పనలో ఈ ప్రభుత్వం చేసినంతగా స్పీడ్ రిక్రూట్మెంట్ గతంలో ఎవరు కూడా చేసి ఉండలేదు. ఇప్పటికే 55,000 ఉద్యోగాలు నియామకాలు ఇవ్వడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకో 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తారు అన్న ఆశాభావంతో నేనున్నాను. అలాగే ఇవాళ యూనివర్సిటీల డెవలప్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు, గవర్నమెంట్ మరి విద్యా సంస్థల బలోపేతం కావచ్చు, అలాగే రకరకాల ఏరియాస్లో ఉన్న పట్టభద్రుల సమస్యలు అన్నీ కూడా నేను తెలుసుకున్నాను. ఖచ్చితంగా వారికి అందుబాటులో ఉంటానని చెప్పేసి మరి డెఫినెట్గా ఈ కాంగ్రెస్ పార్టీ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది అని చెప్పేసి కోరుకుంటూ ఆరుగురు పట్టభద్రులకి, కాంగ్రెస్ శ్రేణులకి, ముఖ్యంగా వినయన గారికి ఇంత ఘనంగా ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు, అలాగే మరి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సోమవారం 10వ తేదీన కరీంనగర్లో నామినేషన్ కార్యక్రమం మాది అట్టహాసంగా ఉంది. దానికి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే 4 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు, అలాగే సీతక్క గారు, మరి మనకి ఇక్కడ జూపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే ఈ 4 జూపల్లి కృష్ణారావు గారు, అలాగే ఈ 4 జిల్లాల పరిధిలో ఉన్న 3 మంత్రులు దామోదర రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వీరందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి మరి పట్టభద్రులు, కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా అధిక సంఖ్యలో ఆ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ 27వ తేదీ జరిగే మరి ఎన్నికల్లో గుట్టుకూరి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నారు. జై కాంగ్రెస్.